హలో ఎవ్రీవన్. మనము లాస్ట్ క్లాస్లో టెన్సెస్ కోసం చెప్పుకున్నాం కదా. టెన్సెస్ యాక్చువల్లీ 3: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 3 టెన్సెస్ కదా. 3 టెన్సెస్లో 4 సబ్ టెన్సెస్, ఈచ్ టెన్స్ డివైడెడ్ 4 సబ్ టెన్సెస్ కదా. అయితే ఈ 4 సబ్ టెన్సెస్ అయితే టెన్సెస్కి సంబంధించి ఏంటంటే టెన్సెస్ వస్తేనే మనకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ వస్తుంది, అర్థమవుతుంది అన్నమాట. అయితే ఈ టెన్సెస్లో ఉన్నవన్నీ ఈ టెన్సెస్లో మనం ఎగ్జాంపుల్స్ ఏమేమైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉన్నాయి కదా సబ్ టెన్సెస్. ఆ సబ్ టెన్సెస్లోని ఎగ్జాంపుల్స్ అన్నీ యాక్టివ్ వాయిస్, వాటిని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలన్నమాట. అయితే యాక్టివ్ వాయిసెస్ ఏమేమి ఉన్నాయంటే దీనిలో సబ్ టెన్సెస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ ఉండదు, ప్యాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ అది ఎందుకు నేను ఇప్పుడు చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ పాస్ట్ టెన్స్కి వెళ్తే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ ఫ్యూచర్, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్కి ఉండదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ ఉండదు. సో ఇవి మనం ఫస్ట్ ఏంటంటే ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంటే మనం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని అనుకున్నాం కదా. ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్, అది యాక్టివ్ వాయిస్. దాన్ని ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయాలి. అదేంటి ప్యాసివ్ వాయిస్? ఐ గో టు స్కూల్, స్కూల్ ఈజ్ గాన్ బై యూ. చూడండి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ మనకు తెలుసు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ఈట్ రైస్, యూ ఈట్ రైస్, షీ ఈట్స్ రైస్. ఎప్పుడైతే షీ కానీ హీ కానీ వస్తుందో అప్పుడు మనకి ఇట్ కానీ వస్తుందో అప్పుడు మనకు ఈ వర్బ్తో పాటు ఎక్స్ట్రా ఎస్ పెట్టుకుంటాం అన్నమాట. అది నేను ఫస్ట్ టెన్సెస్ చెప్పినప్పుడు చెప్పలేదు. మీకు ఆల్రెడీ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉంటుంది. షీ ఈట్స్, యూ, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఐ కానీ యూ కానీ వీ కానీ దే కానీ వచ్చినప్పుడు ఓన్లీ వర్బ్ వస్తుంది. షీ హీ ఇట్ వచ్చినప్పుడు ఆ వర్బ్తో పాటు ఎక్స్ట్రా ఎస్ వస్తుంది. షీ ఈట్స్ రైస్. ఓకే, సో ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది యాక్టివ్ వాయిస్ అన్నమాట. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు జస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉండదు, యాక్టివ్ వాయిస్ ఉండదు. ఇక్కడ వరకే ఈ 3కే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. ఐ ఈట్ రైస్, రైస్ ఈజ్ ఈటెన్ బై మీ. ఇక్కడ వర్బ్స్ ఎప్పుడైనా వర్బ్ V3లోనే వస్తుంది, వర్బ్ ఎప్పుడైనా V3లోనే వస్తుంది. ఈజ్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఐ ఈట్ రైస్, రైస్ ఈజ్ ఈటెన్ బై మీ. దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్, దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ ఎప్పుడైనా ఏంటి? యాక్టివ్ వాయిస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెన్సెస్, సబ్ టెన్సెస్ ఉంటాయి కదా, ఆ సబ్ టెన్సెస్ అన్నీ యాక్టివ్ వాయిస్ అన్నమాట. ఓకే, ఎక్సెప్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఎక్సెప్ట్ ఆ 4 రిమైనింగ్ అన్నీ యాక్టివ్ వాయిస్. మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, నో యాక్టివ్ వాయిస్. ఓకే, సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రైస్, ఐ ఈట్ రైస్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా, ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్. ఈజ్ అంటే మనం ఇక్కడ వర్బ్ని వర్బ్ 3 ఫామ్లోకి మార్చుకోవాలి, ప్లస్ పర్సన్ని చేంజ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఐ ఈట్ రైస్ ఉంది కదా, రైస్ ఫస్ట్ రాయాలి. ఏంటి ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ. కానీ ప్యాసివ్ వాయిస్కి ఆబ్జెక్ట్ చివరికి వెళ్తుంది, సబ్జెక్ట్ చివరికి వెళ్తుంది, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది అనమాట. ఇది ఐ ఈట్ రైస్, రైస్ ఈజ్ ఈటెన్ బై మీ. యూ ఈట్ రైస్, యూ ఈట్ రైస్, రైస్ ఈజ్ ఈటెన్ బై యూ. She eats rice, rice is eaten by her, rice is eaten by
హర్. షీ కదా, షీ అన్నప్పుడు మనం ఏం రాయాలి, హర్ రాయాలి. నెక్స్ట్ పొసెసివ్ నౌన్ అంటారు దీన్ని, పొసెసివ్ నౌన్. నెక్స్ట్ ఐ ఆమ్ ఈటింగ్ కేక్. దిస్ ఇస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా. ఐ ఆమ్ ఈటింగ్ రైస్, హీ ఈజ్ లుకింగ్ టు ద షాప్. సో ప్రజెంట్లీ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు, సారీ ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. ఓకే, ప్రజెంట్ ఐ ఆమ్ ఈటింగ్ కేక్. ప్రజెంట్లీ ఐఎమ్ టెల్లింగ్ నో, ప్రజెంట్లీ యూ లిజనింగ్ నో, ఇన్ఫామ్ వచ్చింది కదా, ప్రజెంట్ కంటిన్యూస్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని ప్యాసివ్లోకి ఎలా చేంజ్ చేయాలి, మనం తెలుసు కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా ఇది ఏ టెన్స్లో ఉన్నా, ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఈటింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఈటన్ అన్నీ V3 ఫామ్లోకే అయిపోతాయి. వర్బ్స్ అన్నీ V3 ఫామ్లోకే అయిపోతాయి. కాకపోతే ఈ టెన్స్ని బట్టి మనం ఇక్కడ ఈజా, హ్యావ్ బీనా అవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ ఐ యామ్ ఉంది కదా, ఐ యామ్ ఈటింగ్ కదా, రైస్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఎప్పుడైతే ఇంగ్ ఫామ్ వస్తుందో ఇక్కడ బీయింగ్ వస్తుంది, బీయింగ్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా, ఓన్లీ ఈజ్ వచ్చింది. ఇక్కడ ఈజ్తో పాటు ఇంగ్ ఫామ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీయింగ్. ఎప్పుడైనా బీయింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈటెన్, మళ్ళీ V3 ఫామ్లోకి వర్బ్ చేంజ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది. రైస్ ఐ అన్నప్పుడు మీ, ఐ అన్నప్పుడు మీ. ఐ ఈజ్ ద ప్రిపోజిషన్, సారీ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ వస్తుంది మీ. ఐ ప్రొనౌన్, మీ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ హీ ఈజ్ లుకింగ్ టు ద షాప్. షాప్ ఈజ్ బీయింగ్ లుకింగ్ బై మీ. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ ఈటెన్ రైస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ తెలుసు కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నేర్చుకున్నాం కదా. ఐ హ్యావ్ ఈటెన్ రైస్. ఈటెన్ అనేది V3 ఫామ్, హ్యావ్ వచ్చింది కాబట్టి షీ, హీ వచ్చినప్పుడు, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ హ్యావ్ ఈటెన్ రైస్, ఇది యాక్టివ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ని యాక్టివ్ వాయిస్ అంటున్నాం కదా. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి రైస్ హ్యాజ్. రైస్ అంటే ఇట్ కదా, రైస్ అన్నప్పుడు ఇట్ కదా. ఇక్కడ రైస్ హ్యాజ్ బీన్ ఈటెన్ బై మీ. హ్యాజ్ బీన్ వస్తుంది. హ్యాజ్ వచ్చినప్పుడు హ్యాజ్ పక్కన బీన్ వస్తుంది. ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు. ఓకే, ఐ హ్యావ్ ఈటెన్ రైస్. రైస్ హ్యాజ్ బీన్ ఈటెన్ బై మీ. నెక్స్ట్ అలాగే షీ హ్యాజ్ ఈటెన్ రైస్. ఇక్కడ ఐ, యూ, వీ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది కదా. షీ, ఈ, హీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. సో షీ హ్యాజ్ ఈటెన్ రైస్. నెక్స్ట్ ఇక్కడ ద ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది కదా. ఓకే, కానీ ఇక్కడ రైస్, కేక్ పెట్టాను, కేక్ రైస్. ఓకే, రైస్ వాజ్ బీన్ ఈటెన్ బై హర్. రైస్ హ్యాజ్, రైస్ అంటే ఇట్ కదా, హ్యాజ్ బీన్ ఈటెన్ బై హర్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ లేదు ఇక్కడ, అందుకని మనకి ఇక్కడ 3 వచ్చినాయి. ఇక్కడ యాక్చువల్లీ 4 సబ్ టెన్సెస్ కదా, అన్ని టెన్సెస్కి 4 సబ్ టెన్సెస్ కదా, ఒక 3 సబ్ టెన్సెస్ వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఇది ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి 3 అయిపోయినాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి యాక్టివ్ వాయిస్ లేదు, ప్యాసివ్ వాయిస్ లేదు. సో ఎందుకంటే ఇక్కడ మనకి హ్యాజ్ బీన్ ఉంది, ఇదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ లేదు, ఏంటి లేదు, యాక్టివ్ వాయిస్ లేదు దేనికి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ఐ ఏట్ రైస్. షీ ఏట్ కేక్. ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో మీకు తెలుసు ఆల్రెడీ టెన్సెస్లో చదువుకున్నారు కదా. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలి. రైస్ వాజ్ ఈటెన్ బై మీ, ఇది చాలా ఈజీగా ఉంటుంది. కేక్ వాజ్ ఈటెన్ బై హర్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దీనిలో సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి. నెక్స్ట్ ఐ వాజ్ ఈటింగ్ రైస్. పాస్ట్ కంటిన్యూస్. ఐ వాజ్ ఈటింగ్ రైస్. ద రైస్ వాజ్ బీయింగ్. అక్కడ ఈజ్ వచ్చింది కదా, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఈజ్ బీయింగ్ వచ్చింది కదా. అక్కడ కూడా ఇంగ్ ఫామ్ కదా, ఇక్కడ ఇంగ్ ఫామే. అంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ వచ్చింది, పాస్ట్ టెన్స్ కాబట్టి వర్జ్ వచ్చింది. ప్లూరల్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. ఓకే, ఐ వాజ్ ఈటింగ్ రైస్. యు ఆర్ టెల్లింగ్ మీ ఎ స్టోరీ.
ఐ వాజ్ ఈటింగ్ రైస్ యాక్టివ్ వాయిస్, రైస్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఈటెన్ ఎప్పుడైనా ఇక్కడ వర్బ్స్ ప్యాసివ్ వాయిస్లో V3 ఫామ్లోనే ఉంటుంది. ఈటెన్, టోల్డ్, ఆస్క్డ్, ఎవ్రీథింగ్. సో ఏ వర్బ్ తీసుకున్నా మనకు V3 ఫామ్లోనే ఉంటుంది. సో ఐ వాజ్ ఈటింగ్ రైస్ పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇంక్ ఫామ్, ఇక్కడ ఇంక్ ఫామ్ వస్తుంది, ఇక్కడ ఇంక్ ఫామ్ అవుతుంది. రైస్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఓకే, యు వర్ టెల్లింగ్ మీ ఎ స్టోరీ వాజ్ బీయింగ్ టోల్డ్ మీ బై యూ. మీతో నాకు స్టోరీ చెప్పబడింది. ఓకే, నెక్స్ట్ ఐ హ్యాడ్ ఈటెన్ రైస్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ వచ్చినప్పుడు షీ, హీ, ఇట్ ఏది వచ్చినా కూడా హ్యాడే వస్తుంది, దాంట్లో చేంజ్ ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, ఏ పర్సన్ వచ్చినా కూడా మనకి ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ వస్తుంది. ఇక్కడ పాస్ట్ కాబట్టి ఈటెన్, టోల్డ్ ఇదే వస్తుంది. కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, హ్యాడ్ పక్కన యాక్టివ్ వాయిస్ ఇది కదా, ప్యాసివ్ వాయిస్కి హ్యాడ్ పక్కన బీయింగ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ హ్యాడ్ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ పక్కన